అమ్మగారు, రాత్రిడు నా మీద చేసిన దుర్మార్గం కావాలంటే మీరే చూడండి అమ్మా. చూడండి అమ్మా, చూడండి. చూడండి అయ్యా. చూడండి అమ్మా, చూడండి. చూడండి, చూడండి. చూడండి, చూడండి. వామ్మో, రాత్రి జరిగిందంతా వీడియో తీశారా? అయ్యయ్యో. ఏయ్ నరసింహ, ఏంటయ్యా ఇది? నువ్వు చేసిందంతా కళ్ళకు కట్టినట్టు కనిపిస్తుంది కదా. అత్తయ్య గారు, వీడు కరెక్ట్ కాదు. పాప అనన్యని నమ్మించి మోసం చేశాడు. అంతకు ముందే ఈవిని కూడా మోసం చేశాడు. వీళ్ళు మొత్తానికి నాకు స్కెచ్ చేసి ఇరికించాలనుకుంటున్నారా బాబాయ్? అమ్మగారు, ఏంటండి నా పరిస్థితి? అత్తయ్య గారు, ఇలాంటి దుర్మార్గుడు మన ఇంట్లో ఉండకూడదు. ఏయ్ నీతి మాలిన కుక్క, ఆడపిల్లల జీవితాలతో ఆడుకునే నీకు ఈ దేవాలయంలో చోటు లేదురా. ఇప్పుడే పోలీసులకి ఫోన్ చేసి నీ సంగతి తెలుస్తా ఉండు. అమ్మా ప్రీతి, ఇది వాళ్ళ ఫ్యామిలీ విషయం. వాళ్లే కలిసి మాట్లాడుకుని తేల్చుకుంటారులే. పోలీసులు, కేసులు ఇవన్నీ ఎందుకు చెప్పిప్పుడు? రేయ్ నీచుడా, నీకింకా ఈ ఇంట్లో ఉండే అర్హత కూడా లేదు. వెళ్ళు. ఈవిడ బతుక్కి న్యాయం చేసే వరకు నీకు మా అనన్యకి ఎటువంటి సంబంధం లేదు. నా భార్య అంటూ ఇక్కడికొచ్చావో పోలీసులకు నిన్ను పట్టించి లంచం ఇచ్చైనా సరే కోర్టులో నీకు ఉరి శిక్ష వేయిస్తాను. ఏమనుకుంటున్నావు? నాకు న్యాయం చేదు గాని సచ్చినోడా. వదరా. అమ్మగారు, నాకు అవకే ఏం సంబంధం లేదు అమ్మగారు. నరసింహ, నా నరసింహ,